Hi friends, welcome back to our channel. In this video, we are going to make a Wi-Fi control car. అదే మనం తెలుగులో చెప్పుకున్నట్లయితే ఈ వీడియోలో మనం ఒక వైఫై కంట్రోల్ కార్ని అయితే తయారు చేసుకోబోతున్నాం. అండ్ అలానే ఈ కార్ని ఎలా ఈజీ వేలో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పాను అనమాట. అండ్ అలానే దీనిలో కోడ్ని కూడా ఎలా ఈజీగా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఉంది. వీడియోని చూసిన తర్వాత మీరు ఒకే ఒక మాట అంటారు, ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. అండ్ అలానే ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఈ లైక్ టార్గెట్ని కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే ఆబ్స్టికల్ అవాయిడింగ్ కార్ని అయితే తయారు చేసేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ ఈ షేప్లో ఉన్న ఒక 2 పీసెస్ పీవీసీ షీట్స్ని అయితే నేను తీసుకున్నా. మీ డిజైన్ అకార్డింగ్ మీరు తీసుకోండి. దాంతోపాటు నెక్స్ట్ ఒక 4 బీవో గేర్ మోటార్స్ని అయితే తీసుకున్నా. మీరు మంచి ఆర్పిఎం ఉన్న గేర్ మోటార్స్ని అయితే యూజ్ చేయండి, మీకు మూమెంట్ మంచిగా ఉంటుంది. ఆ పీవీసీ షీట్స్ పై నేను ముందుగానే కొన్ని హోల్స్ వేసా, వాటిలో ఈ మోటార్స్ని సెట్ చేసుకొని స్టిక్ చేసుకోవడమే. అండ్ అలానే ఇప్పుడు ఆ సెట్ ఆఫ్ 2 మోటార్స్ని ప్యారలల్లో కలుపుకోండి. ఆ 2 మోటార్స్ మనకి ఒకే డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఆ మిగిలిన సెట్కి కూడా అదే విధంగా కనెక్షన్స్ ఇచ్చేసుకోండి. మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటా నేను ఏ విధంగా కనెక్ట్ చేశా అని. మీరు కూడా ఇదే విధంగా కనెక్ట్ చేసేయండి. అండ్ ఒక మోటార్ డ్రైవర్ని అయితే యూజ్ చేస్తున్నా. దీని మోడల్ నెంబర్ వచ్చేసి L2910 మోటార్ డ్రైవర్ అనమాట. ఇది నాకు 110 రూపీస్ కాస్ట్ పడింది. దీన్ని ఆ బేస్ పై ఒక సైడ్కి అయితే స్టిక్ చేసుకుంటున్నా. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఆ మోటార్ డ్రైవర్ అవుట్పుట్ టెర్మినల్స్ దగ్గర ఆ గేర్ మోటార్ వైర్స్ని అయితే కనెక్ట్ చేసేయండి. మీకు వీడియోలో కనిపిస్తుంటుంది నేను ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నాను అని. అండ్ అలానే దాంతోపాటు ESP8266 వైఫై మాడ్యూల్ని అయితే తీసుకున్నా. దీన్ని ఆ మోటార్ డ్రైవర్ కి ఆపోజిట్ లో స్టిక్ చేసుకుంటున్నా. దీని ప్రైస్ నాకు అరౌండ్ ఒక 300 అయితే పడింది. అండ్ వీటితో పాటు 18650 సిరీస్ బ్యాటరీ హోల్డర్ అయితే తీసుకున్నా. దీన్ని నేను ఆ బేస్ కింద స్టిక్ చేసుకుంటున్నా. అప్పుడే మనకు కొద్దిగా లుకింగ్ బాగుంటుంది అనమాట. ఆ బ్యాటరీ హోల్డర్లో నెగిటివ్ వైర్కి ఇంకొక నెగిటివ్ వైర్ని కనెక్ట్ చేసి ఆ రెండింటిని ఆ మిడిల్లో ఉన్న గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఆ బ్యాటరీ హోల్డర్లో పాజిటివ్ వైర్ని తీసుకొని ఆ పక్కనున్న 12 వోల్ట్ టెర్మినల్లో దాన్ని కనెక్ట్ చేసేయండి. అండ్ ఇంకొక వైర్ని తీసుకొని ఇటు సైడ్ ఉన్న 5 వోల్ట్ పాజిటివ్ టెర్మినల్లో కనెక్ట్ చేసుకోండి. మోటార్ డ్రైవర్లో పిన్ నెంబర్ 1 వచ్చేసి దీనిలో D1కి అయితే కనెక్ట్ చేయండి. పిన్ నెంబర్ 2 వచ్చేసి D2కి కనెక్ట్ చేసుకోండి. అండ్ అలానే పిన్ నెంబర్ 3 వచ్చేసి D3కి కనెక్ట్ చేసేయండి. అండ్ అలానే పిన్ నెంబర్ 4 వచ్చేసి D4కి కనెక్ట్ చేసేయండి. అండ్ అలానే పిన్ నెంబర్ 5 వచ్చేసి D5కి, దాంతోపాటు పిన్ నెంబర్ 6 వచ్చేసి D6కి అయితే కనెక్ట్ చేసేయండి. ఆ 2 అవుట్పుట్ వైర్స్ లో నెగిటివ్ వచ్చేసి గ్రౌండ్ కి అండ్ అలానే పాజిటివ్ వచ్చేసి VCCకి అయితే కనెక్ట్ చేసేయండి. ఇప్పుడు సింపుల్ గా కోడింగ్ అప్లోడ్ చేసుకుందాం. ప్లే స్టోర్ లో ఈ యాప్ ని సెర్చ్ చేసుకోండి, ESP8266 వైఫై రోబోట్ కార్ అని. నెక్స్ట్ ఈ యాప్ ని ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఓటీజీని కనెక్ట్ చేసుకున్నా, చూడొచ్చు అక్కడ ఇండికేట్ చేసింది రెండిట్లో. ఆ ఫైల్ సింబల్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ని క్లిక్ చేయండి. అక్కడ మోటార్ డ్రైవర్ ని సెలెక్ట్ చేసుకొని మీరు యూజ్ చేసే మోటార్ డ్రైవర్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మళ్ళీ సెట్టింగ్స్ ని క్లిక్ చేయండి. దాని కింద అప్లోడ్ ఫార్మాట్ అని ఉంటుంది, దానిలో యూఎస్బిని సెలెక్ట్ చేసుకోండి. కొద్దిగా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఒక యారో సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ కోడ్ అప్లోడ్ అవడం స్టార్ట్ అవుద్ది అన్నమాట. ఒక 2 or 3 మినిట్స్లో కోడింగ్ అనేది అప్లోడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. టైం లాప్స్లో పెడతా, మీరే చూడండి. అండ్ ఇప్పుడు సింపుల్గా ఒక 4 వీల్స్ని తీసుకొని ఆ 4 మోటార్స్కి అయితే సెట్ చేసేసుకోండి. కొద్దిగా స్టైల్ కోసం ఆ 2 పీసెస్ని అయితే స్టిక్ చేసా. నెక్స్ట్ ఒక 2 18650 బ్యాటరీ సెల్స్ని తీసుకోండి. ఆ బ్యాటరీ హోల్డర్లో పాజిటివ్ నెగిటివ్ చూస్తూ ఆ బ్యాటరీ సెల్స్ని అయితే ఆ బ్యాటరీ హోల్డర్లో ఇన్సర్ట్ చేసేయండి. ఇన్సర్ట్ చేసిన వెంటనే మనకి ఆ వైఫై మాడ్యూల్లో ఆ మోటార్ డ్రైవర్లో లైట్స్ అనేవి గ్లో అవుతాయి అన్నమాట. అండ్ ఇప్పుడు సింపుల్గా మీ మొబైల్ ఫోన్లో వైఫైని ఆన్ చేసుకొని ఆ సెర్చ్ బార్లో మీకు వైఫై కార్ అని వస్తుంది, దానికి కనెక్ట్ చేసుకోండి. మనకి ఎటువంటి నెట్ ఆన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. వితౌట్ నెట్వర్క్తోనే ఇది వర్క్ అవుద్ది. చూడొచ్చు కనెక్ట్ అయిపోయింది కార్ అయితే.
లైక్ టార్గెట్ గుర్తుంది కదా, 100 లైక్స్ని కంప్లీట్ చేయండి. ఆ ఆబ్స్టికల్ అవాయిడింగ్ కార్ వీడియోని కూడా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసేద్దాం. అండ్ అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈజీగా ఈ కార్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. కోడ్ ఎలా అప్లోడ్ చేయాలో కూడా ఈజీ వే ఏందో ఈ వీడియోలో చెప్పేసా. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, దాని నుంచి మీరు ఈజీగా కోడ్ని అప్లోడ్ చేసుకోవచ్చు ఒక 2 క్లిక్స్లో. అండ్ ఇంకా ఏవైనా తయారు చేయాలా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ కనిపిస్తున్న 2 వీడియోల్లో ఏ వీడియో మిస్ అయినా ఇక్కడ నొక్కి చూసేయచ్చు, అలానే ఇక్కడ నొక్కి సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు. ఏంటి వదిలే, సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.